సీజన్లో అరే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పిన ఓన్లీ వన్ కంటెస్టెంట్ ఆర్జే భాష. భాషానంద స్వామి. మేము ఇప్పటివరకు తెలియక లవ్ యూలు అలా చెప్తున్నాం, ఐ లవ్ యూ 143 అని. ఈ వ్యూ ఏదో బాగుంది అంటే ఈ వ్యూ కాదు, అన్ని వ్యూల కన్నా బెస్ట్ వ్యూ ఏంటి తెలుసా? ఐ లవ్ యూ. ఫస్ట్ వీక్ చాలా యాక్టివ్ కనిపించారు, నెక్స్ట్ వీక్ నాకు లేదు వాళ్ళు చూపించలేదు, కనిపించలేదు కాదు, అక్కడ భూమి కంపించే రేంజ్లో జోకులేసాం మనం అక్కడ. మరి అదేది కనపడలేదు, తొక్కేశారు అక్క, తొక్కేశారు. ఆ సాటర్డే ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఆయన తెగ నవ్వు మీ కామెడీ పంచులకి భాష. అది దట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఇన్నాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అసలు మళ్ళీ రాజతరుణ్ నుంచి మళ్ళీ తెర మీదకి వచ్చినట్టు కొత్త సీన్లు వచ్చాయి. రాజతరుణ్ అరెస్ట్ చేస్తున్నారని బ్రేకింగ్ వేశారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బిగ్ బాస్ చూసుంటే అంత ధైర్యం చేసి ఉండేది కాదు. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సువర్ణ. వెల్కమ్ టు డైలీ న్యూస్ వెరీ స్పెషల్ చిట్చా. చాలా ప్రశాంతంగా కూర్చున్నా, ఇంకొంచెం ప్రశాంతంగా మాట్లాడడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే కొంత ప్రశాంతత పోయింది బీబీ హౌస్లో, కొంత నవ్వు కూడా పోయింది. యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే చాలామంది ఆర్మీలు తయారయ్యారు. సో ఆర్జే భాషకు సంబంధించిన ఆర్మీలు తయారయ్యారు. మా ఆర్మీ ఇక్కడ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఫైనల్గా మనకి ఆర్జే భాష బయటకు వచ్చేసారు. చాలా హ్యాపీగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సీజన్లో అరే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పిన ఓన్లీ వన్ కంటెస్టెంట్ ఆర్జే భాష. ఇంత ఆనందంగా ఉన్నాడు, ఒకసారి పలకరిద్దాం పదండి. నమస్కారం అండి. భాషానంద స్వామి. థ్యాంక్ యూ స్వామి. కాదు ఏంటి మహాశయ, ఆఫర్ రావడమే ఏదో ఎగిరి గంతులేసి అట్లుంటే బయటకు వచ్చేటప్పుడు కనీసం కొంచెమైనా ఎమోషన్ ఎక్కడైనా వస్తుందేమో అనుకున్నా కానీ అసలు వచ్చిందంటే పాపం ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను, హౌస్ మేట్స్ని. అంతేగాని హౌస్ని మిస్ అయినట్లేదు. హౌస్ని మా హౌస్ని మిస్ అయ్యాను, అది వచ్చేసాను. సో యా ఇల్లు అయ్యానని ఇల్లు ఎత్తుకుంటూ వచ్చేసాను. ఇవాళంతా నేను మీరు లోపల చెప్పిన ఆ కామెడీ టైమింగ్స్ని, వైరల్ అయిన క్లిప్స్ని కొన్ని పట్టుకొచ్చా. దానికి తగ్గట్టుగా మనం అన్ని ఇంటర్వ్యూలు ఇవే జరుగుతాయి కదా, నాకు ఇష్టం లేదు మిమ్మల్ని ఇంకా సన్నగా చేయడం. ఆల్మోస్ట్ కోటి మీద కోటేశారంటే ఆల్మోస్ట్ లోపలంతా రాజ్ తరుణ్ నాకు కోటి ఇచ్చాడని చెప్తున్నారు కదా, రాసుకోండి. బ్రేకింగ్ న్యూస్, రాజ్ తరుణ్ కోటి ఇచ్చి బాగా ప్రమోట్ చేయించారన్నారు కదా, ఆ కోటి ఎక్కడా అని చాలా రోజులు ప్రశ్నించారు. ఆ కోటి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. అంతే కదా, ఇది కూడా ఆయన వెళ్ళినాదే కోటిగా ఫ్రెండ్గా బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసారని చెప్పి అనౌన్స్ చేసేసాం. ఇప్పుడంతా మనం మామూలు న్యూస్ని బ్రేకింగ్గా చేద్దాం. ఎందుకంటే మీరు హౌస్లో నార్మల్ ఏంటమ్మా బన్నుని గరం చేస్తే ఏమొద్దమ్మా? బన్ గరం చెప్పు. బన్నుని గరం చేస్తే బన్ గరం అవుతుంది. మేము ఇప్పటివరకు తెలియక లవ్ యూలు అలా చెప్తున్నాం, ఐ లవ్ యూ 143 అని. ఇలా లవ్ యూలు చెప్పాలని తెలియక ఒకసారి మళ్ళీ అదే ఈ వ్యూ ఏదో బాగుంది అంటే ఈ వ్యూ కాదు, అన్ని వ్యూల కన్నా బెస్ట్ వ్యూ ఏంటి తెలుసా? ఐ లవ్ యూ. కానీ అంతకన్నా బెస్ట్ వ్యూ ఏంటి తెలుసా? ఇంటర్వ్యూ. అమ్మ బాబాయ్, ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవన్నీ? తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జోక్స్ పక్కన పెడితే హ్యాపీగా ఉంది భాష గారు. బిఫోర్ మీ జర్నీతో మేము కూడా జర్నీ చేస్తున్నాం కాబట్టి, మీ జర్నీలో మేము కూడా హ్యాపీగా ఉన్నాం కాబట్టి బయటికి రావడం ఒకటే మాకు హ్యాపీ లేదు. బట్ మీ బాబుని చూసుకున్నందుకు మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి వీ ఫెల్ వెరీ హ్యాపీ. ఇన్ని హ్యాపీల మధ్యన ఒక హ్యాపీ ఇంటర్వ్యూ చేద్దాం. చేద్దాం. మాస్టర్ వి మిస్ యూ మాస్టరు. మీరు మాస్టర్ అని ఏదో టుంబి స్టార్ని నిజంగానే అందరూ మా స్టార్ అనుకునే రేంజ్కి తీసుకెళ్ళారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని అలా ముద్దుగా కొంచెం ఏదో ఆ ఫ్రెండ్లీ నేచర్ మీద మిమ్మల్ని మాస్టారు అని పిలిచేది, నాకు ఎప్పుడు చూసినా మిమ్మల్ని మాస్టర్ అనేది మీకు డెడికేట్ ఏదో ఉందండి మీ నోట్లో, మీ నోటి సెలవ మాస్టర్ అని పిలిచారు. స్టార్ మా వాళ్ళు పిలిచి మిమ్మల్ని మీకు నేను మా స్టార్ని చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో కూడా చేసిన ఇంటర్వ్యూలో నాకు చాలా బాగా మంచి నేమ్ వచ్చింది. లాస్ట్ వెళ్ళే ముందు ఆ రోజు రాత్రి మీ బిగ్ బాస్కి వెళ్ళడానికి ఆ రోజు రాత్రి ముందు చేశాను మేము. చాలా ఓపెన్ అయ్యి సరదాగా నేను ఇలా ఉంటాను అని చెప్పి మీ ఇంట్లోనే చెప్పాను. సో ఆ చిలిపి కోణం ఫస్ట్ మీ ఇంటర్వ్యూలోనే ఓపెన్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏంటి అసలే గుర్తుంటుందా మైక్? అదే యా
సో ఇప్పుడు సెర్చ్ చేసుకుంటున్నారా మైక్? ఈ మైక్ అలవాటైందిలే ఇంటర్వ్యూస్కి. మీకు బయటికి అది మిస్ అయినట్టుంది ఆ జోకు. వేరేది అంటే మీరు ఆల్రెడీ బయట వచ్చిన జోకులే చూస్తున్నారు, అక్కడ ఇంకా చెప్పిన కొన్ని జోకులు ఉంటాయి. ఏంటివి చెప్పండి. ఈ మైక్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, బిగ్ బాస్ మాటలతో ఆడుకుంది చాలు, ఇప్పుడు మైకులతో ఆట మొదలెట్టారా అని చెప్పి అనౌన్స్మెంట్. నేను ఏంటంటే ఇది తీసి మైక్ సెట్ తీసి దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, దాంట్లో ఏ ఉన్నాయి డీటెయిల్స్ ఇవన్నీ చూస్తున్నాను అనమాట. 600 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇవి చూసుకుంటూ ఓకే ఏదో నాకేదో టెక్నికల్ గ్యాడ్జెట్లు ఇంట్రెస్ట్ కదా, ఫోన్ లేదు కనీసం దీనైనా చూద్దాం ఏంటని చెప్పి చూస్తుంటే ఆయన వార్నింగ్ ఇచ్చారనమాట. మాటలతో ఆడుకున్న చాలు, ఇప్పుడు మైకులతో ఆడుకుంటున్నారు అలా. అయితే ఆ టైంలో ఏదో మైక్ గురించి చెప్తూ, జనరల్గా మైక్స్ మనం ఇట్లా పెట్టుకుంటాం కదా ఇక్కడ, ఈ న్యూస్ రీడర్లు చక్కగా కోట్ వేసుకొని టై కట్టుకొని ఇట్లా పెట్టుకుంటారు కదా. సో ఆ టైకి దగ్గరలో ఉంటుంది మైక్. ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరన్నా మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫ్రెండ్షిప్లు అవుతుంటాయి, మీరు చూస్తున్నారు కదా. అలా ఫ్రెండ్షిప్లు అయినప్పుడు తర్వాత అవి కొన్నిసార్లు పెళ్ళిళ్ళు పిల్లల దాకా దారితీస్తుంటాయి. అలా ఈ టైకిను మైక్కి ప్రేమ పుట్టిందట. సో తర్వాత పెళ్లి చేసుకునేట వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాట. వాడి పేరేంటి తెలుసా? ఏంటి? మైక్ టైసన్. మైక్ టైసన్. మైక్ టైసన్కి వచ్చిన తిప్పలు ఇవ్వండి. ఇది అక్కడ చెప్పారా? చెప్పా, కానీ నాకు బయట రాలే. తొక్కేశారు అక్క, తొక్కేశారు. ఆల్రెడీ సన్నగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఎలా తొక్కడానికి రా మనసు ఎలా వచ్చిందండి? అదే కదా, సన్నజాజిని బొండుబల్లి అనుకున్నట్టున్నారు. కాదు, నాకు సన్నగా అనగానే మీరు లోపలికి వెళ్ళంగానే మణికంటని నాకన్నా సన్నగా ఉన్నాడు అవి వచ్చాయి నవ్విందో చెప్తుంటే, వాడు మరి ఆ బక్క ప్రాణిని పిలవండి, ఆ బక్కోడు మరి ఇదైపోతున్నాడు. వీడెవడరా బాబు, నాకంటే నేనే సన్నగా ఉన్నానంటే నాకంటే సన్నగా ఉన్నాడు. కానీ బక్కోడే కానీ గట్టోడండి బాబు. గట్టాడు, బాగా ఆడుతున్నాడు. కాకపోతే సింపతి గేమ్లు ఎక్కువ ఆడుతున్నాడు. అది సో దాని గురించి కూడా వచ్చింది మొన్న ఎప్పుడు మాట్లాడుతూ, దీని గురించి మాట్లాడుతున్నాను. మీరు బయట జరిగిన పోరాటం ఇది అంటే, మగాళ్ళకి రోజులు కావండి, మగాళ్ళకి అదే భార్య వెళ్ళి కేసు పెడితే తక్కువ తీసుకుంటారు, అదే భర్త వెళ్ళి తీసుకుంటే కేసు పెట్టరు. పతి హ్యాస్ నో సింపతి అని చెప్పి. పతి హ్యాస్ నో సింపతి, ఇది కూడా రాలేదు. కానీ ఈ పతి ఎవరైతే ఉన్నారో బాగా సింపతిగా మాత్రం గ్యాదర్ చేసుకుంటారు. ఎవరు? మణికంఠ. పాపం వాళ్ళ ఆవిడ మీద ఏదో చెప్పి స్టోరీలు చెప్పేసి బాగా సింపతి గ్యాదర్ చేస్తున్నాడు. బట్ బయట ఏవో కొంతమంది వచ్చాక కొన్ని ఇవి చూపించారు, లేదు వాళ్ళంతా బాగానే ఉన్నారు. చెప్పాడబ్బా, నన్ను క్షమించమని ఆ కెమెరా ముందు చెప్పాడు, కెమెరా ముందు ఏడ్చాడు. ఆ నెక్స్ట్ డేగా చెప్పేశాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ సిస్టర్ కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు, తర్వాత ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ సింపతి గేమ్ వర్కౌట్ అయిందని మాత్రం మణికంఠ విషయంలో చెప్పొచ్చు. ఎందుకంటే టిల్ నో ఈజ్ ఇన్ హౌస్ కాబట్టి అది వర్కౌట్ అయింది బాగా. తమరు మంచి ఫెయిర్ పర్సన్ కాబట్టి నేను వెళ్ళే ముందే చెప్పా, సార్ ఎట్లా ఉంటుంది సార్, అట్లా ఉంటుంది సార్. లేదు, నేను ఉన్న రోజులు హ్యాపీగా ఉంటా, లేని రోజు వచ్చేస్తా, నేను ఓటేమని కూడా ఎవరిని అడగలన్నారు. నేను ఓటేద్దానని వాళ్ళు నన్ను 2 డేస్ పంపించారు. అయిపోయింది, కుదిరింది బాగా. నేను ఓటేనండి, వాళ్ళే నన్ను 2 డేస్ పంపించారు. వెళ్ళనా? సో మిస్ అయ్యేదేం లేదండి, ఐఎమ్ హ్యాపీ. ఇది ఇప్పుడు ఎక్కడైనా మనం ఇంతే, ఎక్కడైనా నా తీరు ఇంతే, ఏ సెంటర్ అయినా నా స్టైల్ ఇంతే, టైం చెప్పు వస్తానంతే. జగడమే. కానీ ఇందులో మీకు జగడం లేదు. ఎవరు చిన్న 2-3 జరిగాయి అంతే. మణికంఠ సోనియా వీళ్ళే, ఇంకెవరు నేను పెట్టుకోలేదు. ఆఖరికి నన్ను ఇన్నిసార్లు పొడిచిన ఆదిత్యతో కూడా నాకేమి గొడవ లేదు. బట్ హ్యాపీ ఆల్, ఏ గొడవ లేదు. అయితే ఇదే చెప్దాం అనుకున్నాను. ఏంటి, నేను మనిషి మారను. ఎంత ఆకలేసినా గుడ్డు తినం, ఎంత ఆకలేసినా చికెన్ తినం. అది ఏమన్నా పరీక్షించాడు బిగ్ బాస్, వీడు ప్రోటీన్ డబ్బా తీసేసుకున్నా కూడా వీడు ఏదో ఒక రోజు మనిషి మారి ఎగ్ తింటాడా అని చెప్పి. లేదు. అలాగే మన సరదాగా ఉండేది అలాగే ఉండింది. ఎప్పుడు కూడా కావాలని గొడవలు పెట్టుకోవడాలు అడానికి ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం. ఆహారపు అలవాట్లైనా దీని అలవాట్లైనా అలాగే ఉన్నాం, అలాగే వచ్చేసాం అంతే. ఫస్ట్ వీక్ చాలా యాక్టివ్ కనిపించారు, నెక్స్ట్ వీక్ నాకు లేదు, వాళ్ళు చూపించలేదు. అంతేనా? మరేంటి కనిపించలేదు అంటే, అయినా ఫస్ట్ వీక్లో చూపించిందే మీరు. కనిపించలేదు కాదు, అక్కడ భూమి కంపించే రేంజ్లో జోకులేసాం మనం అక్కడ. మరి అదేది కనపడలేదు, అంటే తొక్కేశారు అక్క, తొక్కేశారు.
బేబక్క కూడా ఇదే ఆన్సర్ ఇచ్చింది. యా అక్క ఇంత మాట్లాడుతున్నావు ఏంటక్క ఫస్ట్ వీక్లోనే అంటే తెలీదురా నాకు అర్థం కావట్లేదురా అని చెప్తుంది తను కూడా. యా సో తొక్కేశారు, తక్కువ డబ్బులు ఇచ్చారు. అది తక్కువ డబ్బులు అంటే ఏంటి? రెమ్యునరేషన్. తక్కువ డబ్బులు అంటే జర మనీ. ఏంటి? జర మనీ. జరా మనీ. తొక్కేసినప్పుడు జర్ర మనీ జారి మహాప్రభో తమ్నేల్ కూడా పెట్టుకోవడానికి వీల్లేని కంటెంట్ మహాశయ ఇది తెలుసా. తక్కువ మనీ ఇచ్చారంటే ఎవరైనా కూడా జర తగ్గించి ఇచ్చారు. తమరేం చెప్పారు దానికి? జర మనీ ఇచ్చారు. జర మనీ అంటే కొంచెం మనీ ఇచ్చారు. ఓరి నాయన స్వామి, యాడ్ నుంచి వచ్చావయ్యా స్వామి. మాకు కొంచెం మనీ ఇచ్చిన మనీ కంటను కూడా ఇచ్చారు. మనీ కంట, మణికంట. మణికంట. ఓకే. వాడి దగ్గర ఫస్ట్ జోక్ అదే. వాడు ఏదో బాధపడుతుంటే చెప్పా, డోంట్ వరీరా, ప్రపంచంలో అందరికన్నా నువ్వే గొప్పవాడు అనుకుంటారు చాలామంది. అంటే ఎలా అంటే మనీ కంటే గొప్పది ఏం లేదు అనుకుంటారు చాలామంది. మనీ కంటే గొప్పది ఏం లేదు అంటారు కదా, ఆ రకంగా నువ్వే గొప్పవాడు పో అని చెప్పి వాడి కోసం అంత మంచి జోకులు చెప్పినా కూడా వాడిని ఆ జోకులకి ఆఖరికి చిరాకేసాడు నా మీద. కానీ ఇదంతా జోకులోకే కానబ్బా, పాపం అమ్మాయిలందరూ ఏదో ఫ్రస్ట్రేషన్లోనో ఏదో పని చేసుకున్నప్పుడు వెళ్ళి మరి మీరు జోకులు చెప్తుంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అవి విపరీతంగా. యష్మి అయితే అసలు ఒకటి ఉంది, అసలు నేను మీకు చూపిస్తాను. యష్మిది ఒకటి ప్రేరణ, తర్వాత సీత వైరల్ అయినట్టు కరెక్ట్. మామూలుగా వైరల్ అవ్వాలి, అసలు వైరల్ కంటెంట్ అసలు. యాక్చువల్లీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి మీరు చెప్పేదానికి. సో అమ్మాయిలు అనుకుంటే వయ్యారాలు ఇస్తారు అనుకుంటే మనం వైరలే ఇచ్చాం. మళ్ళీ ఒకసారి ప్లీజ్ ప్లీజ్. అదే అమ్మాయిలు వయ్యారాలు ఒలికిపోస్తారనుకుంటే వయ్యారాలు కాకుండా వైరల్ అయ్యారంటున్నాను. అబ్బబ్బబ్బబ్బా. ఓకే. సో మొత్తానికి హౌస్ని అయితే మిస్ అవ్వట్లేదు అయితే? మిస్ అవుతున్నానంటే అబ్బాయి పెద్ద మిస్ ఏం లేదు. కాకపోతే ఇవాళ పొద్దున్న లేచినప్పుడు మెలకు వస్తుంది, పాట పెడితే లేద్దాంలే బిగ్ బాస్ ఇంకా పాట పెట్టలేదు కదా అనుకుంటున్నా. లేచి చూస్తే ఊరే టైం అయిపోయింది, రేడియో షో 10:30, అమ్మో అని చెప్పి. ఏంటి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మీ షోకి కూడా వెళ్ళిపోతున్నారా? సూపర్ అబ్బా. మీ డైలీ రొటీన్ మార్నింగ్ షో, ఈవినింగ్ ఇంటర్వ్యూస్. అంతే అంతే. సూపర్ అసలు. పొద్దున్న ఉమాస, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మన డ్యూటీ మనం చేసుకొని. ఇంకోసారి చెప్పవా? ఉమాస ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. అబ్బబ్బా, ఉమాస అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. తెలీదా? డాక్టర్ రాసేటప్పుడు ఉమాస అని రాస్తారు. ఏ జనరేషన్ లో ఉన్నావు అబ్బా, మర్చిపోయాం కదా తెలుగు. అంతా ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చినాయి. ఓకే. సో ఫస్ట్ నేను ఏం ఫీల్ అయ్యానంటే, నాకు తెలిసిన ఆర్జ భాష ఓకే, అది పక్కన పెడదాం. BB8లో ఆ ఎంట్రన్స్ అడుగు పెట్టేటప్పుడు నాకు సార్తో మాట్లాడేటప్పుడు ఆ 8 మీరు ఎలాబరేట్ చేశారు కదా, అందరికీ మీరు ఎనిమి అవి విన్ అవుతారని చెప్పి. అట్లా ఆ క్షణం ఎట్లా వచ్చింది? నన్ను కనుక ఎనిమి అనుకుంటే టైటిల్ నేను పట్టుకుపోతా. ఎస్, అది టైటిల్ కోసం. వాళ్ళు ఎనిమి అనుకోలేదే, అందరూ నన్ను ప్రేమతో ఎలిమినేట్ చేశారు, ఎందుకంటే వచ్చేసారు. నన్ను కనుక ఎనిమి అనుకుంటే టైటిల్ పట్టుకొచ్చేవాడు. ఎందుకంటే బిగ్ బాస్ ఈసారి ఎనిమిది. ఓకే. అండ్ మీ ఏవి చాలా బాగుంది. చూసుకున్నారా మళ్ళీ బయటకు వచ్చాక? అంటే ఫస్ట్లో చేసిందా లేకపోతే లాస్ట్లో వచ్చేటప్పుడు? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు మీ ఏవి ఉంది కదా, లోపలికి వచ్చేటప్పుడు మీ గురించి మాకు చూపించలేదు. బట్ బయటకు వచ్చాక చూసుకున్నాను. బట్ వెళ్ళేటప్పుడు ఏవి కన్నా బయటకు వచ్చేటప్పుడు ఏవి నాకు బాగా నచ్చింది. వెళ్ళేటప్పుడు ఏవి మాకు బాగుంది. ఉన్న అందరి కంటెస్టెంట్లో మీది బేబక్కది చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది, కామెడీ టైమింగ్ ఉంది, అండ్ మీ ఇద్దరు పేరుగా వచ్చారు. వచ్చేటప్పుడు అంటే బేబక్కది కంటే మీది చాలా హ్యూమర్గా ఉంది, ఫన్గా ఉంది. ఏవి మీ జర్నీ ఏవి అది చాలా బాగుంది యాక్చువల్లీ. నేను నాకు సార్ని ఆ ఫస్ట్కి లాస్ట్కి కూర్చొని మాట్లాడేటప్పుడు వాట్ యూ ఫెల్ట్ అంటే చాలా దగ్గరగా చూస్తున్నారు. ఆల్వేస్ అంటే బిగ్ బాస్ టైటిల్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే నాకు సార్ని అంత దగ్గరగా చూడడం, ఆయనతో మాట్లాడడం ఈజ్ ఆల్వేస్ ఆనర్ అండ్ వెరీ హ్యాపీ అనమాట. ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది ఆయన చుట్టూ. ఆయన దగ్గర అసలు ఇంత మంచి పాజిటివ్నెస్ ఆయన యాంకరింగ్లో కానీ ఐ రియలీ ఎంజాయ్డ్ సీయింగ్ హిమ్. అండ్ ఆయన మాట కూడా జ్ఞానంతో కాల్చి సర్రమని పెట్టినట్టు అతను మంచి పాయింట్తో పెడతారు ఆయన. ఆ సాటర్డే ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఆయన తెగ నవ్వు మీ కామెడీ పంచులకి భాష. అది దట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఇన్నాళ్ళు వీళ్ళని హౌస్ మేట్స్ వాళ్ళని ఏదో నవ్వించాను, హింసించాను, ఇలా రకరకాలుగా ఎవరి బాధ పడకుండొచ్చు. కానీ నాగార్జున గారు మనస్ఫూర్తిగా పసి పిల్లళ్ళ నవ్వారు సరే, అదొక ప్రౌడ్ మూమెంట్. ఏంటి డాడీ ఫీలింగ్ ఏంటి, మీ మదర్ ఫీలింగ్ ఏంటి? అఫ్కోర్స్ అందరూ వెరీ 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 హ్యాపీ. నిన్న రాత్రి డిశ్చార్జ్ అయింది మా ఆవిడ హాస్పిటల్ నుంచి.
అట్లీస్ట్ హాస్పిటల్లో 2 రోజులైనా నేను తన కోసం తోడుగా ఉండగలిగాను. పాపం రాత్రి అంటే సిజేరియన్ చేశారు, కుట్లేశారు. ఇంకా బొడ్డోడిని వాడు రాత్రి అయితే ఇంకా నానా రకాల ఏడుపులు, 10 నిమిషాలకు ఒకసారి ఏడుపు. ఇంకా నేనే ఎత్తుకొని రకరకాల పాటలు పాడి వాడికి కథలు చెప్పి ఏదో కాస్త కథలో జోకులా అదేలేండి. వాడికి ఇంకా ఏం అర్థం కావుగా, అందుకనే ఏమో ఇప్పటి నుంచి అర్థమైతే భాష 2.1 నెక్స్ట్ టైం అవుతాడో మీ అబ్బాయి. అంటే ఎట్లా ఉంటాయంటే కొన్ని హాస్పిటల్స్ బిడ్డ పుట్టేటప్పుడు అరిచే మొట్టమొదటికి ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా హాస్పిటల్ పేర్లు పెట్టుకుంటున్నారు తెలుసా ఇప్పుడు. ఎట్లా? కేర్ హాస్పిటల్ ఉంది కదా మనకి. బాబోయ్ దండాలయ్యా, కేర్ హాస్పిటల్కి వచ్చింది తిప్పలే ఇదంతా. సో కాసేపు ఆడించుకొని ఇంకా మళ్ళీ రాత్రంతా అయితే మళ్ళీ పొద్దున పడుకోవడం, మళ్ళీ 1 గంట గట్ట లేవడం, మళ్ళీ ఇంటర్వ్యూలు, ఉతుకు పిండు ఆరే. అసలు నేను ఎప్పుడు ఆర్జే భాష అని ఎలా చూసానో నాకు తెలిసి సీనియర్స్లో అప్పుడు హౌస్లో ఏదో ఒకటి చెప్తారని, మీరు ఎప్పుడు వస్తారని వెయిట్ చేశాను. నాకు సార్ మార్నింగ్ నుంచి అప్డేట్ అయినా చెప్తారేమో అని. ఆ రోజు ఫేసే డల్గా ఉంది, అయినా ఆ రోజు టాస్క్లో ఒక ఎమోషన్ మూమెంట్ చూసాం మేము. అంటే వేరే భాష కనిపించాడు కానీ అక్కడ కూడా చాలా కంట్రోల్గా ఉన్నారు. అలాగని నువ్వు పడిపడి ఏడ్చేలా. అక్కడ కేవలం ఒక తండ్రి, ఒక హస్బెండ్, ఆ సిచ్యువేషన్లో నేను లేను నా వైఫ్కి, సరే తను ఓకే బాగానే ఉంది, బాబు పుట్టాడు, బేబీ బాయ్ అని చెప్పినప్పుడు మీ హ్యాపీ టీయర్స్ అసలు నిజంగా మేము కూడా ఎమోషనల్ అయిపోయాము ఆ జర్నీ చూసినప్పుడు. ఆ మూమెంట్ ఒక్కసారి మళ్ళీ షేర్ చేయడం ఏం లేదు. ఆ ముందు రోజు నుంచి 2 రోజుల నుంచి డెలివరీ అయిపోయిందా, లేకపోతే ఏ కాంప్లికేషన్స్ లేవు కదా, ఏమీ చెప్పట్లేదు, అంతకుముందే రాస్తాడు ఏమైనా వస్తాడేమో అంటే గెస్ట్గా భలే ఉన్నాడే రిలీజ్ అయింది కదా, లాస్ట్ ఫ్రైడేనే ఏమన్నా అది సాటర్డే ఏమన్నా వస్తాడేమో వెయిట్ చేశా, రాలా. సరే ఈ సాటర్డే అయినా సరే వస్తాడా, రాకపోయినా సరే నాకు సరే వస్తే అడుగుదాం అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఎక్స్పెక్టింగ్ కదా వాళ్ళ మేబీ అయితే ఈ రోజు లేకపోతే రేపు. నేను ఒకవేళ ఇవాళ అవుతుంది, మేబీ మధ్యాహ్నమో సాయంత్రమో అవుతుంది, ఇంకా అవ్వలేదేమో, సేఫ్గా ఉందా లేదా అనే విషయం చెప్తారేమో అని అడిగితే దట్ వాజ్ నా నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పటికి ఇంకా డెలివరీ కాలేదేమో అనుకుంటున్నాను. ఆయన హీర్ ఈస్ అ న్యూస్ ఫర్ యూ శేఖర్ భాష, యువర్ వైఫ్ డెలివర్డ్ ఎ హెల్దీ బేబీ బాయ్ అనగానే అయిపోయింది. అప్పుడే డెలివరీ ఒక్కసారి 100 టన్నుల పైనుంచి దిగిపోయింది. బాధ చాలా హ్యాపీ అనిపించింది. ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఓ మై డాడీ నే విన్నా ఓ తీయని వార్త అనుకొని. సో నాలో ఒకడు అక్కడి నుంచి పడామని బయటకు వచ్చేసి ఇల్లంతా తిరిగేసి ఎగిరేసి రచ్చరచ్చ చేసేసి మళ్ళీ లోపలికి వచ్చేసాడు. కాకపోతే అక్కడ నాగ సార్ అందరూ ఉన్నారు కాబట్టి ఎక్కువగా మనం రియాక్ట్ కాకుండా ఆనందంతో అలాగే ఉండిపోయాను. బట్ చాలా చాలా వెరీ ఎవరికైనా హ్యాపీ మూమెంట్. బట్ నాకు బాగా ప్రెషర్ కుక్కర్లో పెట్టిన మూమెంట్ కదా. అంతకు ముందు రోజు రాత్రి కూడా నేను అభయ్ని ఒక టాస్క్లో మధ్యలో పిలిచేసాడు. మరి మీకు చూసారో లేదో తెలియదు, సంచాలకుగా చేస్తున్నాడు అభయ్. ఉన్నట్టుండే టాస్క్ ఆఫీస్ లోపలికి రమ్మన్నాడు. సరే ఏదైనా న్యూస్ వచ్చిందేమో అని చెప్పి అక్కడ ఎంతసేపు కన్ఫెషన్ రూమ్ దగ్గరే ఒక 20 నిమిషాలు అభయ్ ఉండే. అతను బయటకు వచ్చేదాకా కుక్కలాగా అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉన్నా. బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఏమన్నా అంటే అది మీ న్యూస్ కాదు వేరే సరే పోండి అనుకున్నా. సో మేమైతే మీ బాయ్ని ముందే స్క్రీన్లో చూసేసాం ఆ ఫోటో ద్వారా. చాలా పింకిష్గా, చాలా క్యూట్గా, హెల్దీగా, వెయిట్గా అనిపించాడు. మీరు ఎత్తుకున్నప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ఎలాగైనా ఎత్తుకోలేకపోయా. చేతులకి గ్లౌజ్ వేసేసి కాళ్ళకి చేశారు. అంటే చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి, దాని ఏమంటారు జాండీస్ లాగా ఏదో ఉంటుంది, ఇంక్యుబేటర్లో పెడతారు అలాంటిది. కొంచెం కాళ్ళ దగ్గర బ్లూ, చేతుల దగ్గర బ్లూ అలాంటివి ఉన్నాయి. సో నేను రాగానే ఫస్ట్ చేతికి ఇవన్నీ వాషులు చేసుకొని ఎత్తుకోవడానికి ట్రై చేశాను. సరే పడుకున్నాడు, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత చూడాడు, కళ్ళు తెరవడం, చూడడం, సౌండ్లకి రియాక్ట్ అవ్వడం అన్నీ చేస్తాడు. ఇంకా రాత్రి అయితే ఇంకా ఫుల్గా ఎత్తుకునే ఉన్నాను. ప్రాణం మన దగ్గరికి వచ్చేసింది అంతే. ఓకే, బయటకు వచ్చాక బేబక్క గారితో మాట్లాడారా, కలిసారా? ఫస్ట్ వీడితో ఏం చెప్తాను, నీకోసం బిగ్ బాస్ గోడలు దూకి వచ్చి సెటర్ నాన్న అని చెప్పారా మీ అబ్బాయికి? ఓకే. తర్వాత బేబక్కని కలిసాను. ఎప్పుడు నేను మొన్న కలిసాను. ఇద్దరం కలిసి ఒక షో టీవీలో కూడా చేసాం. అవునా? మంచి ఫన్ ఉండింది. ఓకే. సో భాష ఇలాగే కలిసి చేయాలి భాష షోలు అంటే చెప్పు బేబక్క రెడీగా ఉన్నానని చెప్పాను.
నేను బయటకు వచ్చేటప్పటికి బేబకి ఏదైనా కుక్కర్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుంది అనుకున్నాను. నేను అదే ఇప్పుడు కుక్కర్కే కాదు, ఆవిడ వాచ్కి, ఆవిడ బ్యాగ్కి సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే క్రోస్లో అనమాట వాల్యూస్ ఉన్నాయి. అందుకని మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడదాం అనుకున్నా, మీ టీ షర్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది, టీ షర్ట్ కాస్ట్ లేదా మీ కోట్ కాస్ట్ చెప్పచ్చుగా. ఎవడు కొన్నాడు, ఎక్కడ కొన్నాడు కూడా నాకు తెలీదు. నాదంటే పాప వీడు పిచ్చి బట్టలు వేసుకుని తిరుగుతున్నాడని ఇంట్లో వాళ్ళందరూ కొని అక్కడ పంపించారు అనమాట. సో అన్నీ అలా మూటలో వచ్చినాయి. ఆ మూట యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చారు. కానీ బేబక్క వేసుకునే ప్రతి ఒక్క దీని గురించి కూడా ఒక రోజు వచ్చింది. ఇట్లా మూటలు వస్తున్నాయి కదా, ఒకసారి ఇట్లాగే ఒక మూటలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఒకటి కట్టేసి. ఏంటి మూటలో అమ్మాయినా? అదొక సినిమా. ఏం సినిమా తెలుసా? మూటా మేస్త్రీ. ప్రభు, అసలు మూటకి అమ్మాయికి సంబంధం ఉందా? ముఠా మేస్త్రీ. ముఠా మేస్త్రీ హే. ముఠా ఆయన మేస్త్రి, అంతే కదా? మూటా ఆయన మేస్త్రి. మూటా అవునబ్బా, మూటా మేస్త్రీ హే. ఓరి మూట మేస్త్రీనా? ఓరి దేవుడా, అసలు ఇది కూడా రాలేదా? ఇది కూడా రాలేదా? ఇది కూడా రాలా. చాలా అన్యాయం అండి. వైరల్ అయిన కొన్ని తీసుకొచ్చా, అవి అడుగుదామని కంపల్సరీ అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పుడు చేసినా వైరల్ అవుతుంది యాక్చువల్లీ. ఫస్ట్ వచ్చి ఏంటంటే నేను ఎక్స్ప్రెషన్స్ చూపిస్తా ఫస్ట్. కానీ మీకు గుర్తుందా అసలు ఇది ఇంత బీభత్సం, ఇంత అరాచకం జరుగుతుందని తెలియకముందు మీరు నన్ను ఒక ఇంటర్వ్యూ చేశారు. అది మహా అయితే వేలల్లో పోయి ఉంటుంది, 2000 3000 పోయి ఉంటుంది. నాకు గుర్తుంది, చాలా రోజుల క్రితం సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అసలు ఈ శేఖర్ భాష ఏదో జస్ట్ ఒక ఆర్జేగా పిలిచి మీరు ఇంటర్వ్యూ చేశారు. బట్ అప్పుడు పోయింది ఇప్పుడు పోయింది ఎంత తేడా చూస్తున్నారు మీరు, గమనించారు? ఏం పోయింది చెప్పు. వీడియో అప్పుడు మనకి ఏదో కొంచెం తక్కువ వ్యూసే వచ్చాయి. ఏం లేదు, బాగానే వచ్చాయి, కానీ ఇంత లేదు. ఇప్పుడు అది కూడా లేస్తుంది జూమ్. ఇప్పుడు అది కూడా లేదు. అంటే ఇప్పుడు మరి మీరంతా ఇచ్చింది ఒక పోరాటం చేశారు. నేను అనుకున్నా అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, పాపం ఈవిడ నన్ను ఏదో పెద్ద స్టార్ అనుకుని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే 10,000 15,000 వ్యూస్ వచ్చినాయి అని చెప్పి అనుకుని సర్లే అనుకున్నా. బట్ తర్వాత ఇప్పుడు బాగా వచ్చినాయి. ఆ వీడియోకి కూడా న్యాయం జరుగుతుంది. యాక్చువల్లీ ఆ వీడియోలో 3 cuts వైరల్ అయ్యాయి. ఒకటి ఆర్జే వాళ్ళకి అబ్బాయిలకి ఆపర్చునిటీస్ రావు, కానీ మీకు అంత టైమింగ్ ఉంది, అట్లా ఇన్నేళ్ళ నుంచి మీ జర్నీ, అది ఒకటి వైరల్ అయింది. తర్వాత నేనేం చెప్పానంటే కాస్టింగ్ కౌచ్ సినిమాల్లో ఉన్నట్లే ఇండస్ట్రీలో కూడా కొంత మెయిల్ కౌచ్ ఉంది, ఫీమేల్స్కి ఉన్న అట్రాక్షన్ మెయిల్కి అంత ఉండదు అని అంటే దాని గురించి కూడా బాగా చెప్పారు. అది బాగా 2 బాగా వైరల్ అయింది. తర్వాత నుంచే మనకి మగపక్షపాతం ఉందన్నమాట. మీకు మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళ తర్వాత ఉంది. ఓకే డన్. ఫస్ట్ చాలాసార్లు మనకు వాటర్ ప్రాబ్లం అవుతుంది కదా ఇళ్లలో ఉన్నప్పుడు. ఈ మున్సిపాలిటీ వాటర్ పంప్స్ వస్తాయి కదా, ఆ బిందెని తీసుకొని పట్టుకోవచ్చు. శిష్యపరమాణురాలు. ఆ పిల్లకి అర్థమైంది మూమెంట్లోనే చెప్పేసింది. మళ్ళీ లేచే శిష్య పరమాణు అంటే ఇది వెళ్ళి ఇంకెవరికైనా చెప్తారా అని వెంటనే తీసింది. ఇది ఎక్కడ రాసుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు, ఏం చెప్తారు కొంచెం? అప్పుడే ఆన్ ద స్పాట్. సోలోగా ఎందుకు ఉండాలనిపిస్తుంది తెలుసా? when you are solo you would like to be solo. You like solo? సోలోగా ఎందుకు ఉండాలనిపిస్తుంది తెలుసా? కాదు, మీరు గమనించండి, అప్పుడు నిజంగానే అమ్మాయి కొంచెం లోలో ఉంది. ఈ జోక్ చెప్పిన తర్వాత అనుకోనైనా సరే మూడ్ మారింది. సోలోగా ఉండదు, ఇంకా ఆ మూడు కూడా మారిద్ది. అవును, కరెక్ట్. అదొకటి బాగా వైరల్ అయింది. అసలు ఇది మరీ అస్తే హిలేరియస్. అక్కడ అది కాకి నాది, నేను పెంచుకునేది. కాకి అంటే క్రో కదా? ఎక్కడ? మైక్రోవేవ్ ఓవెన్. మైక్రో ఓవెన్కి వచ్చింది తిప్పలు కదా ఇది. మీకు తెలుసో లేదో, ఈ సంవత్సరం కూడా కాకిదే. ఏంటిది? క్రోధి. బా, క్రోధి నామ సంవత్సరం. ముంబై మా మేనమా వాళ్ళ ఇల్లు. అది నేను అసలు నవ్వాను. ఓకే ఓకే ఓకే. మమ్మ అంటే అమ్మ కదా, బాయ్ అంటే తమ్ముడు కదా, ముంబై అంటే మేనమా. ముంబై నేను మా ఇల్లు. నేను నిజంగానేమో అనుకుంటాను, అడిగాక చెప్పనే. ఇక నుంచి ముంబై మాది అని చెప్పేటప్పుడు మీరు మేనమామ ఉన్నారు లేదో కొంచెం చూసుకోండి, లేకపోతే భాష గారికి ఫోన్ చేయండి. ముంబై కాదు, తర్వాత కూడా
అదేంటిది పొద్దున్నే మాకు పాటలు పెడతారు కదా, డోంట్ స్టాప్ డాన్సింగ్ లోడి అని చెప్పినప్పుడు అయిపోయింది, అందరూ డాన్స్ చేసి వాష్రూమ్కి వచ్చాం. చూసారు ఆ పాట వచ్చినప్పుడు చూసాం, మీరు పిచ్చి పిచ్చి డాన్స్ చేసాం కదా, ఆ చేసేసి మరి కూడా పట్టింది కొన్నాడు. సో ఆ పాట వచ్చింది, అందరం వాష్రూమ్కి వెళ్ళాము. నేను చెప్పాను అనమాట, అసలు పూర్వకాలంటే ఏంటి తెలుసా, అప్పుడప్పుడు ఇప్పుడు మనకి ఫోన్స్ లేవు, ఫోన్స్ ఉన్నప్పుడు కాల్స్ వస్తుంటాయి కదా, ఒకవేళ కనుక ఆ కాల్ పూనా నుంచి వచ్చిందంటే దాన్ని పూనా కాల్ అంటాము అని చెప్పాను. ఏంటి బాబా అన్న మళ్ళీను పూనా కాల్, పూనా నుంచి వచ్చే కాలే పూనా కాల్, పూనా నుంచి వచ్చే కాలు పూనా కాల్. బాబా ముంబై పూనా అన్ని కవర్ చేసాం మేము. బా చాయ్ తాగుతాం. కాల్ రా 3 అంటే 3 కదా, రా అని పిలిస్తే రాకుంటే ఎట్లా ఉంటుంది? ఇంకోసారి ప్లీజ్. రాత్రికి అదే రాత్రిపూట 3 ఎందుకు వస్తుంది అంటే, రాత్రి అంటే 3 అంటే 3 కదా. కానీ అలా అని మనం విధేయంగా భార్యతో మాత్రమే ఉండాలి అనే ఉద్దేశం కూడా దాంట్లో ఉంది, తెలుసా మీకు? ఎందుకంటే 3 అంటే 3 కదా, 3 అంటే రాముడులా ఉండాలన్నమాట. చిరాకుకి ఏం చెప్తారు స్వామి? చెప్పండి, సార్ కూడా చెప్పారు నాకు. సరే చి రాకు చిరాకుకే కాదు, కిరాక్ కూడా చెప్పాను. కిరాక్ సీత ఉంది కదా, అది వచ్చిందో రాలేదా? అది రాలేదు. సో బిగ్ బాస్ షో ఇప్పటిదాకా కిరాక్ సీత అన్నారు, ఇప్పటి నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో కిరాక్ సీత అన్నారంటే మాత్రం పర్లేదు, వచ్చే ముందు అన్నారంటే మాత్రం నువ్వు అసలు ఈ షోలో కూడా అడుగు పెట్టేదాన్ని కాదమ్మా. అంటే బిగ్ బాస్ షో కిరాక్ సీత, బిగ్ బాస్ షో కిరాక్ సీత అన్నారనుకో, బిగ్ బాస్ షో కిరాక్ సీత అన్నప్పుడు బిగ్ బాస్ షో కిరాక్ సీత అనుకుని రాకపోవడం మానేస్తే అంత కష్టం ఉందనండి. సీత వీళ్ళ రియాక్షన్స్ భలే ఉండేవా, భలే బాగా ఎంజాయ్ చేసేవాడు. లాస్ట్లో మీకు వేయాలి సార్ ఒక మేము, ఎంత టాలెంట్ ఉన్నావు రా నువ్వు, ఎవడరా బాబు నువ్వు ఇంత టాలెంట్ ఉన్నావు. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ భాషాజీ. నేను చాలా నవ్వుకున్నా, ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకా బాగా మాకు తెలిసిన పర్సన్ హౌస్లో ఉన్నారు, ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఓకే, బయటకు వచ్చారు. ఇంకొక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, బట్ మీకు కూడా చెప్తాను, ఇది ఫైనల్గా వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పిన మాట అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ అప్పటిదాకా విని వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా జోక్ వేసుకోవచ్చు కదా, అందరం ఏడుస్తున్నాం అన్నప్పుడు అంటే ఏంటి ఎంతసేపు జోకులను, వెళ్ళేటప్పుడైనా సరే నా రియల్ స్టోరీ మీకు చెప్పేసి వెళ్తాను అని చెప్పి వాళ్ళకి అప్పుడు నా అసలు జీవిత కథ చెప్పేసాను వాళ్ళకి. ఇది కాకినాడలో, అక్కడే పుట్టిన ప్లేస్ దగ్గర కోనసీమ, అక్కడ కొబ్బరి తోటలు ఉండేవి మాకు, అందులో ఒక స్పెషల్ చెట్టు, దానికి ఇప్పుడు పూజ చేసి అప్పుడే కాయలు కొట్టడం మొదలెడతారు. అలా కొబ్బరికాయలు దింపుతారు ఒక సీజన్లో, అది దింపినప్పుడు ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొని, ఒక కొబ్బరికాయ స్పెషల్ కొబ్బరికాయ అది కొట్టి అందరికీ తీర్థంలాగా నీళ్ళు ఇచ్చి అది పగలగొట్టి దాన్ని కొబ్బరి అంతా తీసి ప్రసాదం చేసి, అంటే వాళ్ళు అనుకుంటున్నారనమాట ఇవన్నీ చెప్తుంటే, ఓకే అంత దీనిగా చేస్తే ఆ తోటలోనో అక్కడి నుంచి నేను పుట్టిన ప్లేస్ అనుకుని నేను అలా అంత పుణ్యాలు చేస్తే పుట్టాను అనుకుంటున్నారు. సో ఇదంతా చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దాన్ని అంతా పీకేసి దాంతో గిన్నెలు కూడా దోముకొని ఇవన్నీ చేసేసి ఆ కొబ్బరికాయ జీవితానికి ఒక సార్థకత చేకూరుస్తారు. అయితే ఇదే నా రియల్ స్టోరీ. నా రియల్ స్టోరీ అంటే, నా రియల్ అంటే తెలుసుగా మీకు, అప్పటిదాకా చాలా సీరియస్గా ఉన్నారు వాడు పాపం, ఎంత విషాదమైన గాథ చెప్తాడో వీడని చెప్పి వీడి మణికట్టులాగా మరొక సెంటిమెంట్ కురిపిస్తాడు అనుకున్నాడు. అది వాడి స్టైల్, ఇది నా స్టైల్. వీడు ఉండడం కానీ బయట తెరవేంద్ర వీడి అలా లాస్ట్కి కూడా అలాగే వచ్చాం అనమాట, ఎలా వెళ్ళామో అలాగే వచ్చాం. ఓకే డన్. సో బిగ్ బాస్ మొత్తం కొంచెం నవ్వులుగా ఉంది కాబట్టి మిమ్మల్ని నవ్వించాలని ఇంటర్వ్యూ మొత్తం నవ్వులుగా అడిగా. ఒక 5 నిమిషాలు మాత్రం హౌస్ గురించి అడుగుతా. సోనియా అమ్మాయి ఫస్ట్ 1 వీక్లో అగ్రెషన్ చూస్తుంటే విపరీతంగా ఆడేస్తుంది అనుకున్నారు, కానీ ఫస్ట్ అమ్మాయి నామినేట్ ధైర్యంగా చేసింది, పాయింట్లు చెప్పింది మీరే, ఆర్జే భాష. ఇప్పుడు ఇంకా ఆమె చూస్తుంటే విష్ణుప్రియాని అనేస్తుంది, బట్ తన బిహేవియర్ అయితే మార్చుకోవాలి. అగ్రెషన్ రావడానికి కూడా కారణం ఏంటి తెలుసు? ఫస్ట్ నేను ఆరెంజ్తో ఆడుతున్నాను, మీకు తెలుసు. సో మేము ఏం చేస్తున్నట్లయితే మనుషులు అలా తినరు అంటే నేను మనిషిని కదా అని కూడా ఫస్ట్ ఎగరేస్తున్నాం కదా. సో నేను ఆరెంజ్ అగ్రెషన్ ఆవిడకి అగ్రెషన్ వచ్చింది. మీరు ఆరెంజ్ ఎగరేసారు కాబట్టి ఆమెకు అగ్రెషన్ వచ్చింది. అగ్రెషన్ ఆవిడకి అగ్రెషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది మరి? ఎగరట్లేదండి ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు మాయరోగం వచ్చింది అనుకున్నారు జనాలు. కానీ ఆ అమ్మాయి అసలు హౌస్లో ఏం చేస్తుంది అంటే, హౌస్లో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదండి. పెద్దోడు అంటుంది, చిన్నోడు అంటుంది, ఆవిడ చేస్తే ఓకే కానీ వేరే వాళ్ళు ఏమైనా చేస్తే మాత్రం తప్పైపోతుంది. ఆల్మోస్ట్ నాకు సార్ కూడా వార్న్ చేశారు,
విష్ణు విషయంలో. అసలు విష్ణు మీరు అన్నట్టు చాలా ప్లెజెంట్గా ఏంటండి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు, విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు విష్ణు కోసం, విష్ణుని చాలా ప్రౌడ్గా సపోర్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు విష్ణు గురించి? విష్ణు గుడ్ లక్. విష్ణు గుడ్ లక్ అని చెప్పేటప్పుడు విష్ణులో ఎన్ తీసేయండి, విష్ణువులో ఎంత తీసేయాలి? విష్ యూ గుడ్ లక్. విష్ గుడ్ బా సూపర్ మహాప్రయోగం. ఓకే, ఇంక నేను అడగను, జేబులో చేతులు పెట్టుకోలేదు, వెళ్ళిపోతాను. ఇంక నాకు వద్దు వెళ్ళిపోతారు ఇక్కడ వెళ్ళిపోతాను ఇంకా. ఓరే దేవుడా, ఎంత ఎమోషనల్ కంటెంట్ తెద్దామన్నా కూడా అందులో కూడా ఏదో ఒక కామెడీ వస్తుంది. బట్ దేవుడు ఉన్నాడు, అందుకనే వాళ్ళు గెలుస్తారు. దే వుడ్ విన్. ఏ మళ్ళీ ఒకసారి దే వుడ్ విన్. దే వుడ్ విన్. దేవుడు కూడా ఉన్నాడు. థ్యాంక్స్ అండి. దేవుడు ఉన్నాడు కాబట్టి దే వుడ్ విన్. రేపు నేను ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఒక బుక్ తెచ్చుకున్నా, ఓకే, మర్చిపోతా ఉంటా కదా, ఎన్ని నేను గుర్తుపెట్టుకోవాలి, రాసేస్తా. దీన్ని తీసుకెళ్ళి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసేస్తా. మీరు రాస్తానంటే ఇక్కడ దాకా రావకర్లా, వచ్చే దారే రాస్తా అంటారు, దారిని రాస్తా ఉంటాం కదా మనం. ఒక సినిమా తీయచ్చు కదా ఇలా, ఓన్లీ పంచ్లే, లేదా ఒక చిన్న షార్ట్ ఫిలిం వస్తుంది. ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ ఆల్రెడీ ప్లాన్ చేశారు. ఇలాగే చెప్తా మీకు షార్ట్ చెప్పనా? షార్ట్ కట్ చేస్తే ఏమవుతుంది? కట్ చేస్తే ఓపెన్ అవుతా ఒక కాలేజ్, ఓకే, కాలేజ్లో ఇలాగే ఫుల్ టబ్బు డ్రెస్ వేసుకొని మంచి ఇది పెట్టుకొని బ్యాండ్లు గాగుల్స్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఇట్లా ఉంటారన్నమాట. నేను కాలేజ్ మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల దగ్గర అందరూ కూర్చొని క్లాసులకు వెళ్ళకుండా చేసుకుని ఉంటారు. అదే టైంలో మీలా ఒక పద్ధతిగా బొట్టు పెట్టుకొని లంగా ఓణి కట్టుకొని ఒక అమ్మాయి వాళ్ళ నాన్న అప్పుడే డ్రాప్ చేస్తారనమాట. రావు రమేష్ గారు లాంటి ఫాదరు, మన నాన్నగారు చెప్పారని అనే టైప్స్లో మీరు అక్కడ దిగుతారనమాట. దిగి సరే నాన్నగారు వెళ్ళొస్తాను కాలేజ్ కంటే, జాగ్రత్త అమ్మ, అందరూ వీడు చూస్తే ఇదిగో ఎస్పెషల్లీ వీడు చూస్తే దరిద్ర పోకిరి వెధవులు అందరూ ఉన్నారు ఇక్కడ, జాగ్రత్తగా ఉండమ్మా, దించిన తల ఎత్తకుండా వెళ్ళి క్లాస్ రామ్మా అంటారు. సరే ఆ అమ్మాయి నడుచుకుంటూ టక్కుని ఆ చిట్టి చిట్టి పాదాలతో అడుగులు వేసుకుంటూ అలా ఎక్కుతూ ఉంటుంది మెట్లు. ఎక్కుతున్నప్పుడు దూరంగా తండ్రి అక్కడ స్కూటీలో పెట్టుకొని వెళ్లకుండా చూస్తుంటాడు, ఎవడన్నా ఏమైనా ఏడిపిస్తాడా అని చెప్పి ఇట్లా చూస్తుంటే ఈ టపోరిగాడు ఇట్లా వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి దాటుకుంటూ, ఆ అమ్మాయితో ఏం మాట్లాడు దాటుకుంటూ డైరెక్ట్గా వీడి దగ్గరికి వచ్చేస్తాడు, ఈ అంకుల్ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి అంకుల్ చూసి ఏంటి అంకుల్, అమ్మాయి చూసి ఏంటి అంత దీర్ఘంగా చూస్తున్నారు ఇంకా వెళ్ళకుండా అంటే, ఏం చెప్పను అంటే ఈడొచ్చిన పిల్ల కదా, ఇప్పుడు కాలేజీలో చేర్పించాను, ఆ అమ్మాయి ఎలా ఇదే ఇక్కడ ఏమైనా కష్టాలు పడుతుందని ఆలోచిస్తుంది. డోంట్ వెరీ అంకుల్, ఈడొస్తాడంట. టైటిల్ సినిమా పేరు ఈడొస్తాడని పడుతుంది అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ సినిమా. వేసుకోండి ఇంకా వైరల్ కంటెంట్. సో స్వీట్ ఆఫ్ యూ భాషాజీ, సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా ఇలా ఒకటి చిన్న కామియో లాగా లేదంటే కామెడీ సెన్స్లో ఒక ట్రై చేయండి. నిజంగా మేమందరం చేస్తాం. సీరియస్ సినిమానే పెద్దది లైన్లో ఉంది. అయ్యో అదంతే చూస్తే ఇంకా యుగాంతం వరకు ఆడుతూ ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే బయటికి మీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అసలు మళ్ళీ రాజ్తరుణ్ నుంచి మళ్ళీ తెర మీదకి వచ్చినట్టు కొత్త సీన్లు వచ్చాయి. రాజ్తరుణ్ అరెస్ట్ చేస్తున్నారని బ్రేకింగ్ వేశారు, లావణ్య మళ్ళీ వెళ్ళి ఎన్ని జరుగుతూ ఉంది. ఒకరోజు ఇంటికి వెళ్ళిపోయి ఏకంగా పట్టుకుని అది ఇది అని చెప్పి కొన్ని అయితే స్క్రోలింగ్స్ అరెస్ట్ చేస్తున్నారు, కేసు నమోదు చేసేసారని మాట్లాడారు. పాప మీరు వెళ్ళిపోయిన తర్వాత రాజధాని వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బిగ్ బాస్ చూసుంటే అంత ధైర్యం చేసి ఉండేది కాదు. ఓకే, ఎందుకంటే మా మేనమామ వెళ్ళి కదా ముంబై, తర్వాత మీకు తెలీదు. మేము అంటే రాజుతో మాట్లాడేటప్పుడు కూడా ఇదే టైప్లో ఉండేది కన్వర్జేషన్. ఎంత సీరియస్ డిస్కషన్ జరుగుతున్నా కూడా చింటూ గుర్తున్నాడు కదా మీకు? గుర్తున్నాడా? మస్తాన్ సాయి గుర్తున్నాడు కదా? గుర్తున్నాడు. మస్తాన్ సాయి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసి పైనుంచి పడి అతనికి గడ్డం పగిలి, అది చూసారు మీరు? వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు, గడ్డం పగిలింది కదా. సో ఇదే సిచ్యువేషన్ చింటూ కనుక వచ్చిందంటే అతనికి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు రాజ్ అని చెప్పాను. అవునా, ఎందుకు అన్నాడు అంటే చింటూ అంటే 2 చిన్నులు కదా, ఒక చిన్న పగిలిన ఇంకో చిన్న ఉంటుందని. ఇంతసేపటి నుంచి వింటున్నా నాకు మాత్రం మోక్షం నరాలు తెగిపోతున్నాయి సార్ లోపల. మోక్షం. సో
కాకపోతే ఇది మరి న్యూస్ ఛానల్స్లో చాలా సీరియస్గా డిబేట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి జోకులు వేయలేం కదా, అందుకని అందుకే రాలేదు. వాళ్ళతో బట్ ఆ పాటు- చిరుపుకోవడం అలా ఫోన్ కాల్స్లోనే ఉండేది. బట్ దాని గురించి టెన్షన్ పడాల్సింది ఏం లేదు, అంతేనా? అంతా తాటాకి చెప్పాలి. ఓకే దాని మొత్తానికి మీరు మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ రాజ్ తరుణ్ గారికి ఒక మంచి ఊపు వస్తుందేమో అనిపిస్తుంది మాకు కూడా, ఇంకేదైనా వచ్చినా కూడా. ఇంకేం లేదండి, అయిపోయింది అంతా. అయిపోయింది. నిన్నటికి నిన్న జానీ మాస్టర్ది కూడా చాలా వైరల్ అవుతుంది, చూస్తూ ఉన్నారా కనీసం? యా. వింటూ ఉన్నారా? కానీ ఇంకా దాని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కాకపోతే అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. అటు ఫిలిం ఛాంబర్ నుంచి చెప్తున్న మాట ఏంటంటే ఇద్దరు ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి మేము ఏం చేయాలనేది ఛాంబర్ నుంచి ఆలోచిస్తూ ఉంటున్నారు. అంటే ఆవిడ చెప్పాలి, ఆవిడే ఇప్పుడు మీడియా ముందుకు రాలేదు కదా, రాలేదు సార్. ఆవిడ వస్తే బాగుంటుంది. వచ్చేదన్నా అసలు ఇన్నాళ్ళు లేనిది ఇవాళ ఎందుకు, 6 ఇన్నేళ్ళుగా సంవత్సరాల నుంచి, చాలాసార్లు మంచిగా మాట్లాడారు ఆయన గురించి, సడన్గా Tweets ఇవాళ చేశారు. ఎందుకు అనేది మేబీ మీరు ఏమైనా తమ్ముళ్ళు పెట్టుకోవాలని మీకు మంచి చెప్తాను. జానీ జానీ ఎస్ పాప ఓపెన్ యువర్ మౌత్, ఆ పాప ఆవిడ నోరెప్పట్లేదు కదా, జానీ జానీ ఎస్ పాప అంటే జానీ మాస్టర్, ఓకే ఓపెన్ యువర్ మౌత్ ఈ పాప. ఆ పాప నువ్వు తొందరగా నోరు వైపు మాట్లాడమ్మా, అప్పుడు జానీ ఎస్సా లేదా నువ్వు అనే తెలుస్తుంది అంతా. అంతే. ఓరి బాబోయ్, సూపర్ సూపర్, మామూలుగా లేదు. ఓకే దాన్ని ఇప్పుడు నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతా. ఎవరు విత్ ఫిల్టర్ ఎవరు వితౌట్ ఫిల్టర్ మీకు అనిపిస్తున్నారో చెప్పండి. నేను కొన్ని పేర్లు చేస్తా, టక్ 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 మీరు చెప్పండి. అండ్ ఒకటి చెప్పే ముందు, మీరు బయటకు వచ్చినప్పుడు ఇద్దరు బాగా ఎమోషనల్ అయ్యారు. ఫస్ట్ ప్లేస్లో ఎప్పటికీ సీత, ఇందాక చూపించిన వీడియోనే అది. ఆ అయ్యో అమ్మాయి సీత వాళ్ళ మదర్ ఫాదర్ కూడా వచ్చి బేబీని చూసి వెళ్ళారు హాస్పిటల్కి వచ్చి, తెలుసా మీకు? ఇది ఒక్కటి ఉంది. అందరూ ఒక సేమ్ మెంటాలిటీ నుంచి ఒక టీం కరెక్ట్గా ఫిక్స్ ఒక్క శేఖర్ భాష ఒక్కడే వచ్చి గిన్నెలు కదా నాకు ఇచ్చిన అడుగుతాను గిన్నెలు వద్దాను నేను నాకు ఒక్కసారి నేను చూడలేదు. అందరూ ఒక సేమ్ మెంటాలిటీ ఉన్న మనిషి ఒక టీం కరెక్ట్గా ఫిక్స్ ఒక్క శేఖర్ భాష ఒక్కడే వచ్చి గిన్నెలు కడిగిండు అలా నాకు ఇచ్చి నేను అడుగుతాను గిన్నెలు వద్దంటే నేను నాకు వాళ్ళ గురించి తెలిసి నా గిన్నెలు నేను అడుగుతాను అన్న. మీరు కిచెన్లోకి వచ్చి అవేవో వెజల్స్ కడిగారట, అది మీ పని కాదట. అమ్మ నువ్వు చేస్తున్నావు కదా, ఏమన్నా పని కావాలి. అలా ఒక్క టైం కాదు, చాలా టైమ్స్ ఏ వర్క్ ఉన్నా కూడా నేను చేయాలని అడిగిన ఒకే ఒక్క పర్సన్ శేఖర్ భాష అని తను. మీరు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే. అది ఆ గిన్నెలు కూడా కాదు, మాకు లగ్జరీ వచ్చిన తర్వాత వీళ్ళే కొన్ని డిసైడ్ చేసుకున్నారు. గిన్నెలు కడగాల్సిన బాధ్యత ఈ టీం వాళ్ళది, కానీ మా వాళ్ళు ఏం చేస్తున్నారు, తినేసి గిన్నెలు కూడా అక్కడ పడేస్తున్నారు, ప్లేట్లు వాళ్ళే కడగాలి. నువ్వు కూడా అలాగే పడే అని చెప్పి నాకు ఈ యష్మి ప్రేరణ చెప్తే, క్లాన్లో నా వల్ల కాదమ్మా, నాకు నేనే కడుక్కుంటానని చెప్పి నేను ఎప్పుడు నావి నేనే కడుక్కునేవాడిని. అండ్ అలాగే మేము వండుకున్నవి కూడా తీసుకెళ్ళి అక్కడ పడేస్తే నాకు నచ్చేది కదా, నేను అవి కూడా తీసుకెళ్ళి నేనే కడిగేసేవాడిని. సో అది తను చెప్పింది. ఓకే. సో సీత గురించి ఏం చెప్తారు? ఫస్ట్ తన గురించి అడుగుతున్నా, చాలా ఎమోషనల్ అయింది, ఏడుస్తూనే ఉంది మీరు వెళ్ళిపోతుంటే. నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఒకళ్ళు తలుచుకున్నారంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేబీ మంచిగా అనిపిస్తుంది, ఇంకేం చెప్పాలి. సీత గురించి నాకు అంటే ఎక్కువ ర్యాపో లేదు, బట్ తను ఎప్పుడన్నా అన్న అని పిలిస్తే నేను నిజంగా ఒక చెల్లి ఉంటే చక్కగా పిలుస్తుంది అనిపిస్తూ ఉండేది. వెళ్ళే ముందు కరెక్ట్గా ఒక రోజు ముందు సీత దగ్గరికి వెళ్ళి, ఖచ్చితంగా నువ్వు గెలవాలమ్మా టైటిల్, నువ్వే గెలవాలి అని చెప్పి చాలా, ఎందుకంటే నాకు వెళ్ళిపోదాం అప్పటికే డిసైడ్ అయిపోయాను. నేను సీతకి చాలా క్లియర్ అయిపోయాను, నువ్వే గెలవాలి. ఎందుకంటే నాకు మన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి, మన ఇంట్లో ఉండే అమ్మాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అమ్మాయి చూస్తే. సో తనే గెలవాలని తనకి గట్టిగా చెప్పి, నువ్వు గెలుస్తావు అని చెప్పి సీతకి చెప్పి మరీ వచ్చాను. ఇప్పుడు సీత వాళ్ళ మదర్ ఫాదర్ మీ బేబీని చూడడానికి వచ్చారు, బాగా చూడడానికి. ఓకే. అండ్ విష్ణుప్రియ బండిల్ ఆఫ్ ఎనర్జీ. అంటే మీరు అడిగేది రేపో చెప్పమంటారా లేకపోతే ఏమనుకుంటున్నారు? మీ ఇష్టం. విష్ణుప్రియతో నాకు చిన్న ఇది ఉండేది, అంటే తను ఫస్ట్ నన్ను నామినేట్ చేసింది. ఊరికే ఏదో అది కూడా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే తనకి నాకు పెద్ద పరిచయం ఉంది, ఊరికే హాయ్ బాయ్ ఉంది తప్ప తనంటే ఏంటి నాకు సరిగ్గా తెలియదు, నేనంటే ఏంటి తనకి సరిగ్గా తెలియదు. తనకి అమ్మ నాన్న లేరనే విషయం కూడా నాకు నాగార్జున గారు చెప్తే తప్ప తెలియదు. అప్పుడు అరే అవునా అంటే తను ఏ రోజు సింపతి గేమ్ ఆడలా ఈ మణికంఠలాగా ఎవరిలాగా. సో నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అండ్ తను నామినేట్ చేసిన తర్వాత కూడా నేను నామినేషన్ దాని నుంచి నేను పెద్ద పట్టించుకోలేదు, వచ్చి జోకులు చెప్పేవాడిని. అనగానే ఇంకోసారి నామినేట్ చేస్తాను ఇలా కనీసం ఒక 50-60 సార్లు అమ్మాయిని జోక్ వేయడం,
చాలా సీరియస్గా ఏదో చెప్తున్నాను అనుకుంటుంది, అంత అయిపోయిన తర్వాత జోక్ అని తెలిస్తే ఒక ఎక్స్ప్రెషన్ పెడుతుంది కదా, ఇంకోసారి నామినేట్ చేస్తాను. ఇదే ఉండేది. ఆవిడ యాక్చువల్లీ ఈ ఎక్స్ప్రెషన్ నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా షేర్ చేసుకుంది. సార్ నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు సార్ నామినేషన్ చేసిన దానికి, జోకులు చెప్పి మరి నేను నామినేషన్ చేస్తామంటాడు చెప్పి ఉంటుంది చూడండి. ఓకే. సో మా ఇద్దరికి మధ్య ఒక క్యూట్ కెమిస్ట్రీ ఉండేది. ఓకే. మంచి వెరీ నాట్రీ, వెరీ ఇన్నోసెంట్ అండ్ ఒక ఫ్లట్టింగ్ యాంగిల్. ఈ పృథ్వీని ఫ్లట్ చేస్తా ఉంటుంది సరదాగా. కనిపిస్తుంది అది. అవును. ఈ హౌస్లో ఉన్న వాళ్ళని నన్ను ప్రేమించి పృథ్వీ అని ఓపెన్గా చెప్తా ఉంది అసలు. ఓకే డన్. సో నెక్స్ట్ యష్మి సార్. యష్మికి అది నాకు తక్కువ విష్ణుప్రియ గురించి అది గుర్తొచ్చింది. మేమందరం పడి నవ్వుకున్నాం ఆ రోజు. హౌస్లో ఉన్న వాళ్ళు ప్రేమించమని కాదు, ఏదో ఓకే డన్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ యష్మి. యష్మి మంచి అమ్మాయి, కాకపోతే కొంచెం ఇట్లాంటి ప్లేట్లు పడేయడాలు, అంటే గేమ్లో హర్టింగ్ కూడా ఒక పార్టే, పర్లేదు అది ఫిజికల్ అయినా ఇక ఎమోషనల్గా హర్ట్ చేసినా అనుకునేది. అది ఒక్కటి మార్చుకుంటే బాగుండని చెప్పాను. అదర్వైజ్ షీ ఈజ్ నైస్ గర్ల్. ఎప్పుడెప్పుడు పాపం ఒక్కదే కూర్చున్నప్పుడు వెళ్ళి నేను అంటే మరీ వీళ్ళలాగా ఓదార్చను, కానీ ఏంటి చీఫ్ ఏమవుతుంది అని చెప్పి మా చీఫ్ దొంగతనం కూడా చేసేది అప్పుడప్పుడు సరదాగా తెలియకుండా, అప్పుడే నేను బిరుదిచ్చాను. తర్వాత అందరూ కూడా క్యాచ్ చేసి అదే వాడుతూ ఉండేవాడు, చీఫ్ ద థీఫ్ అని. సో అలా మంచి అమ్మాయి. కొంత ఈ తొండి ఆడడము బలవంతంగా అలాంటివన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది. సో అభయ్ నవీన్ ఎట్లుంది? ఆల్మోస్ట్ తనే నామినేట్. అభయ్ నవీన్ అవునా ఇప్పుడు చేసుకున్నాడు, నిఖిల్ టైంలో తను నామినేట్ చేస్తున్నాడు ఒక టాస్క్లో ఇప్పుడు, రైట్? ఓ ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాడు, మళ్ళీ సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడా? తన ఆడతీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫ్రెండ్లీ ఉంటాడు బాగా. మరి అలా అని నబీల్ ఎంత క్లోజో అభయ్ అంత క్లోజ్ అని చెప్పలేను నేను. ఎందుకంటే కాస్త ఏదో మాట్లాడతాడు మాతోటి, కానీ అంతసేపు ఆ గ్యాంగ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళంతా. నిఖిల్, పృథ్వీ, సోనియా, అభయ్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఆల్ ద టైమ్. సో అందుకనే నాకు అంత క్లోజ్ ర్యాపో లేకుండే, ఓపెన్గా మాట్లాడేది కూడా లేదు. ఏమున్నా అప్పుడప్పుడు వీళ్ళందరూ కూడా ఊరికే సరదాగా మాట్లాడతారు. బట్ ఫర్ సోనియా, ఆవిడ ఎంతసేపు ఏం తప్పు చేస్తే ఎక్కడ దొరుకుతాడు అనేదే చూస్తుంటే తప్పు. ఆల్ ఆర్ గుడ్ బట్ నాట్ యాజ్ జెన్యున్ యాజ్ నబీల్. ఓకే ఓకే. సో మొత్తానికి ప్రతి ఒక్క జర్నీ ఏదో ఒక మెమరీ ఇస్తుంది. సో బిగ్ బాస్ జర్నీ కూడా మీకు చాలా మెమరీస్ ఇచ్చింది, మీ నుంచి మాకు చాలా మెమరీస్ ఇచ్చింది. అండ్ ఈ స్టేజ్ నుంచి ఇంకా మరికొన్ని స్టేజెస్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆర్జే భాష ఇప్పటి వరకు ఒకలా కనిపించాడు, ఇప్పటి నుంచి నవ్వులు పండించే మరొక భాషగా కనిపిస్తున్నారు. నిజంగా అన్నట్టు కొత్త అవతారం అవుతుంది ఆర్జే భాష అన్నట్టు తమ్ముళ్ళు పెట్టుకోవచ్చు. సో అట్లాగే మాలాంటి ఎంతోమంది నవ్వించడానికి మీరు ఉంటారని ఆశిస్తూ హ్యాపీగా ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ అవతార్తో అందరూ థ్రిల్ అవుతారు. బా చాలు మహాప్రభు, ఇంకా చాలు. ఇంకా మా ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? డైల్ న్యూస్ ఆడియన్స్కి ప్లీజ్ కొత్తగా క్రేజీగా. సో డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడాను వన్స్ అగైన్ శేఖర్ భాష వామ్ విషెస్. వండర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ సువర్ణ. సువర్ణ అంటే ఏంటి? బంగారం, అంతే కదా? బంగారం అంటే బంగారం, సువర్ణ కూడా బంగారమే, మా బంగారం. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఇలా అద్భుతమైన కంటెంట్ వస్తుంది కదా. ఈ మ్యాజిక్ నాది కదా, మీదే కదా. ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాం. లాజిక్ నాది, మ్యాజిక్ మీది. ఇదే టైటిల్ రాసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ డన్.